వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ముగసిన ఓ శకం, ఆగని రణం, కుదరని సమీకరణం. 2003లో అలీపీరి ఘటన తర్వాత 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమయంలోనే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి పీపుల్స్ వార్ పార్టీ, జనశక్తి పార్టీ, అలాగే అనేక పార్టీలకు సంబంధించింది శాంతిగా ఒక పీస్ టాక్స్ను నిర్వహిస్తామని రాజశేఖర్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత దానికి సంబంధించిన 2004లో మే 2004లో పార్టీల మీద, జనశక్తి పార్టీ అలాగే అప్పటి పీపుల్స్ వార్ పార్టీ మీద నిషేధాన్ని ఎత్తివేశారు. చర్చలకు ఆహ్వానించారు. చర్చలకు ఆహ్వానించిన సమయంలోనే వరవరరావు, కళ్యాణ్ రావు, అలాగే గద్దర్ నేతృత్వంలో చలపతి గారు, అలాగే చంద్రన్న గారు జనశక్తి పార్టీ తరఫున వారు ఇటువైపున ప్రభుత్వంతో చర్చలడడానికి, అటు హోంశాఖ మంత్రిగా ఉన్న జానారెడ్డి గారు ఆ చర్చలకు సంబంధించిన ప్రభుత్వం తరఫున ఆ సమస్యలేంటి, ఆ సమస్యల పరిష్కార దిశగా మాట్లాడడానికి వారు ఒకసారిగా ముందుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే పీపుల్స్ వార్ పార్టీ నాయకులైనటువంటి అక్కిరాజు హరగోపాల్ ఎలియాస్ ఆర్కే, అలాగే చలం ఎలియాస్ సుధాకర్, అలాగే గాజర్ల రవి ఎలియాస్ గణేష్ నిన్న అయితే చనిపోయారో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. వారు పీపుల్స్ వార్ పార్టీ, అప్పుడే పీపుల్స్ పార్టీ మాయిస్ పార్టీగా ఆవిర్భవించింది. అలాగే జనశక్తి పార్టీ తరఫున అమర్, రియాజ్ పార్టిసిపేట్ అయ్యారు. వారికి సంబంధించిన ఏ చర్చలైతే జరిగాయో అనేక దఫాలుగా దాని విషయంలో చర్చలు జరిగాయి. ఆ చర్చల జరిగిన సమయంలో కొంతమంది మాయిస్ట్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులను, అలాగే జనశక్తి పార్టీకి సంబంధించిన రియాజ్ను ఎన్కౌంటర్ల ద్వారా చంపడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత వరవరరావు, గద్దర్, అలాగే జనశక్తి పార్టీకి సంబంధించిన చంద్రన్న వాళ్ళు ఆ పీస్ టాక్స్ను విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తదుపరి ఆ శకం ఈ రోజుతో, ఆర్కే చనిపోయిన తర్వాత ఒక వారం 15 రోజుల ముందు చలం ఎలియాస్ సుధాకర్ గారు కూడా అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయారు. గత 3 రోజుల క్రితం ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో అందులో గణేష్, గాజర్ల రవి గారు కూడా చనిపోయారు. ఈ చనిపోయిన సమయంలోనే ఈరోజు ఆ శకం ఏదైతే ఉన్నదో ముగిసిన ఓ శకం. చర్చలనే నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆపరేషన్ కగార్, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తూ గత కొన్ని నెలలుగా అబూజ్బడ్ ఈ దండకారణ్యం ప్రాంతంలో దాదాపుగా 500 మందికి పైగా మాయిస్ పార్టీకి సభ్యులను, నాయకులను, కార్యకర్తలను, అలాగే ఆదివాసులను ఏదైతే ఎన్కౌంటర్లో చంపేశారో ఆ చంపేసిన తర్వాత ఈరోజు అదే శాంతి చర్చలు కొనసాగుతాయా, లేక ఒక శకం ముగిసినట్టేనా, దానికి సంబంధించి కుదరని సమీకరణం అనే ఈ నేపథ్యంలో దీన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ డిబేట్ ముగిసిన ఓ శకం కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనతోని ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి జంగ రాఘవరెడ్డి గారు, అలాగే గతంలో వీరన్న వర్గం సిపిఐఎంఎల్ వీరన్న వర్గానికి సంబంధించింది ప్రతినిధిగా వ్యవహరించిన శ్రీహరి యాదవ్ గారు, అలాగే సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శులు మిస్టర్ జాన్ వెస్లీ గారు, అలాగే శాంతి చర్చల కమిటీ సభ్యులు ప్రొఫెసర్ అభినవ్ గారు, అడ్వకేట్ బల్ల రవీందర్ గారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులైన ఆవునూరి మధు గారు, అలాగే పిఓడబ్ల్యూ ప్రోగ్రెసివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్స్ నాయకురాలైనటువంటి సంధ్య గారు కూడా ఈరోజు మనతోని మాట్లాడడానికి జూమ్ లింక్లో వస్తాను. ప్రస్తుతం మనం ఒకసారి జంగా రాఘరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రాఘరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే శాంతి చర్చలకు సంబంధించిన మాయిస్ పార్టీ చర్చలకు తను ఆయుధాలు దించిన తర్వాత కూడా దానికి అనేక మందిని అక్కడ ఎన్కౌంటర్ ద్వారా చంపేయడం జరిగింది. ఈరోజు ఆఖరి ఎవరైతే ముగ్గురు మాయిస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దాంట్లో లాస్ట్ వన్ గణేష్ గారు కూడా ఈరోజు చనిపోవడం జరిగింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీ వర్షన్ ఏంటండి? చర్చలు కొనసాగించే అవకాశం ఉన్నాయా, లేకపోతే ఇది మూసిటేనట్టేనా?
నమస్కారం. ముందుగా ఫోర్ టీవీకి మమ్మల్ని ఆహ్వానం చేసినందుకు టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చర్చలకు పిలిచాము, మాట్లాడాము. నిజంగా చెప్పాలంటే చర్చల ద్వారా నష్టపోయింది కూడా అప్పుడు మావోయిస్ట్ పార్టీ. మీ అందరికి తెలుసు, అందరు లీగలైజ్ అయ్యిండ్రు, దానివల్ల మావోయిస్టే నష్టపోయిండ్రు. సరే, ఒకటి మావోయిస్టుల పార్టీ, కమ్యూనిస్టుల పార్టీ పోరాటాలు ఇది వీళ్ళను అంతమొందించినంత మాత్రాన ఇప్పుడు రవి కానీ వీళ్ళంతా చనిపోయినంత మాత్రాన ఉద్యమం అవుతుందన్న నమ్మకం లేదు. ఇది వాళ్ళ పోరాటం అనేది దీర్ఘకాలిక పోరాటము. వాళ్ళ లక్ష్యం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము ఈరోజు నల్లగుట్టలలో అమాయక గిరిజనులను, నక్సలైట్లను చంపడమే పరిష్కారం కాదు. వాళ్ళ సమస్య దీర్ఘకాలిక సమస్య, ప్రజల సమస్య, భూముల సమస్య, పేదరిక సమస్య, నిరుద్యోగ సమస్యల పరిష్కారం ఎంటాడాలి తప్ప మన భారతదేశ ప్రజలను మనం చంపుకోవడము ఇది అన్యాయం. ముఖ్యంగా ఇది బీజేపీ చేస్తున్న పని తప్పు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలని చెప్పి నేను స్పష్టంగా నమ్ముతా ఉన్నా. మీ అందరికి తెలుసు, వాళ్ళు ఆయుధాలు విడిచిపెట్టి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మేము అవసరమైతే చర్చలు జరిపి ఆయుధాలు కూడా సరెండర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. మీడియేటర్స్ కూడా దానికి చర్చల కమిటీ కూడా పంపారు, కమిటీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు చర్చలు జరగవద్దు, కొట్టేస్తామనే లక్ష్యంతోనూ ఉన్నారు. ఇక ముందుకు పోతారని నేను కూడా నాకు కూడా అందడం లేదు ఆలోచన. వాళ్ళు బీజేపీ ప్రాంతి అసలు పార్టీ లేదు అనే విధానాలతోనే అంటున్నారు. పార్టీ ఇలా పీపుల్స్ వార్ పార్టీ కానీ, జనశక్తి పార్టీ కానీ, ఇలా సిపిఐలు, సిపిఎంలు పార్టీ కానీ ఇవన్నీ పోయే పార్టీలు కాదు. నిరుద్యోగ సమస్య పోరాటాలు ఉన్నంతసేపు ఉంటుంది. అదేవిధంగా భూమి పోరాటాలు ఉన్నంతసేపు ఈ పోరాటాలు ఉంటాయి. ఇవి పోతాయి అనుకోవడం ఇలా బీజేపీ మూర్ఖత్వం అని చెప్పి నేను కూడా గ్రహిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీగా, మా పార్టీ విధాన పార్టీగా హత్యలు చేయడం సరైనది కాదు. మావోయిస్ట్ పార్టీ కూడా హత్యలు చేయడం ఇన్ఫార్మర్ల నేపథ్యంతో అది తప్పుడు విధానమే. అయినా వాళ్ళు సరెండర్ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు చర్చలు జరపాల్సిన అవసరం ఉండే. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చర్చలకు సిద్ధంగా ఉండే. కాకపోతే కేంద్రం బీజేపీ అయిపోయింది, రాష్ట్రంలో కాంగ్రెస్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు మాకు చాలా ఇబ్బందిగా ఉంటాయన్న సంగతి ప్రజలకు తెలుసు. ఈరోజు నక్సలైట్లకు కూడా తెలుసు, కమ్యూనిస్టు పార్టీలకు కూడా తెలిసిన సందర్భం చెప్తాను. నేనైతే పర్టికులర్గా ఇది కాంగ్రెస్ మీద ఉద్యమాలను అని చేస్తాం, ఎన్కౌంటర్ల ద్వారా ఉద్యోగం చేస్తాం. నిజంగా రవి కుటుంబం కూడా అందరూ దాదాపు వాళ్ళు ఇంట్లో దాదాపు 2-3 దాదాపు వాళ్ళ మిస్సెస్ కూడా ఎన్కౌంటర్ అయింది. ఇది అన్యాయంగా భావిస్తా ఉన్నాం. ఇది ఉద్యమంలో చాలా వాళ్ళ పాత్ర, వాళ్ళ కుటుంబ పాత్ర, ఆ ఊరు పాత్ర నిజంగా ఉంది. ఎంతైనా నిజం చెప్పాలంటే ఒక ఉద్యమ గ్రామం అది, దాన్ని బాధగా ఉంది. కానీ ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వము ఆపి వాళ్ళ సమస్యల పరిష్కారం ఎంట్లాడాలి. దీంతోని పరిష్కారం కాదు, దీంతోని రూపుమాపడం కాదు, దీంతోని ఉద్యమాలు పోవు. ఉద్యమ చరిత్ర మన అందరికి తెలిసిన దాదాపు 60-70 ఏళ్ళ చరిత్ర. ఆ చరిత్ర నుంచి అందరికి రూపుమాపుతాం చాలా మంది ఛాలెంజ్ చేశారు. అవి కావు. నిరుద్యోగ సమస్య, భూ పోరాటాలు ఉన్నంతసేపు తప్పకుండా ఈ పోరాటాలు ఉంటాయి. ఎక్కడో కాడ ఉద్యమిస్తారు. రవి ఉద్యమంలో మొదటివాడు కాదు, లాస్ట్ వాడు కాదు. విషయంలో ఒకసారి శ్రీ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆపరేషన్ కగారు పేట, ఏదైతే గత కొన్ని నెలలుగా ఇది ఆపరేషన్ కగారు పేరిట ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయో, ఆ కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తే మాయిస్ పార్టీ ఆయుధాలు దించేసి ఆయుధాలు మేము వాడము అని చెప్పి వాళ్ళ చాలా క్లిష్టంగా చెప్పినప్పటికీ ఈ ఎన్కౌంటర్లు మాత్రం ప్రక్రియ ఆగుతలేదు. అలాంటి ఈ రోజు మనం నంబాల కేశవరావు గారు కానివ్వండి, ఆజాద్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు గాజల్ల రవి కానివ్వండి, చందు మనకు సంబంధించిన చలం కానివ్వండి, వాళ్ళందరూ ఎవరైతే చనిపోయారో ఈ చనిపోయిన నేపథ్యంలోనే మాయిస్ పార్టీ కూడా ఏదైతే సీజ్ ఫైర్ ప్రకటించిందో అది వెనక్కి తీసుకే అవకాశం ఏమైనా ఉన్నాయా? దాని విషయంలో మీరేమంటారండి?
సార్ నమస్తే. యా ప్లీజ్ గో హెడ్ సార్. మీకు మాతో పాటు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకి నమస్తే చెప్తూ, ఒకటి అన్న, దీని నేపథ్యాన్ని చూడాలి మనం. చర్చలు ఆనాడు చర్చలైనా లేదా ఇప్పుడు భవిష్యత్తులో చర్చలు అనేది పోరాట రూపంలో భాగంగా వాళ్ళు తీసుకోవడం ఒక ఎత్తు. ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి పాలక పార్టీలు ఇవే ఉన్నాయి. మిగతా పార్టీలు అందరికేమో ఇది శాంతి భద్రతల సమస్యనో లా అండ్ ఆర్డర్ సమస్యనో మాత్రమే చూస్తారు. అది కాంగ్రెస్ కానీ ఇంకా మిగతా పార్టీలు ఏవైనా దేశంలో. కానీ బీజేపీ భావజాల పరంగానే పూర్తి వ్యతిరేకం. భిన్నమైనటువంటి భావజాలం ఉన్నటువంటి పార్టీ బీజేపీకి. కాబట్టి దాని భావజాలమే భిన్నమైన భావజాలం కాబట్టి అది పాకిస్తాన్ తోటైనా చర్చలు సిద్ధము. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక సంస్థలతోటి చర్చలు ఇప్పటికీ కూడా అనేక వందల సార్లు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మనకి ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్లో కానీ నాగాలాండ్లో కానీ వివిధ సాయుధ విప్లవ సంస్థలతోటి ఇప్పటికి కూడా ఒప్పందంలో సీజ్ ఫైర్ లో భాగంగానే అక్కడ అనేక విప్లవ సంస్థలు అంటే ఆర్గనైజ్డ్ ఆర్మడ్ ఫోర్సెస్ ఉన్నటువంటి సంస్థలు ఇప్పటికీ వాళ్ళ బ్యారక్స్ కే పరిమితమై ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ పర్టికులర్ గా మావోయిజం అనే భావజాలానికి వ్యతిరేకమైనటువంటి బీజేపీ పార్టీ నుంచి ఆశించలేం. కానీ ఈ మొత్తం నేపథ్యాన్ని చూస్తే మీరు సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత మొదట హైదరాబాద్ లో లేకుండా చేయడం, ఆ తర్వాత హైదరాబాద్ కు చంద్రబాబు పాలన అంటే మనకు మొదట నిషేధం విధించి ఎన్కౌంటర్లు నాడు చీకటిగాన్ల అడుగుల్లో ప్రారంభమైన అంటే ఎమర్జెన్సీ కాలంలో ప్రారంభమైనా కూడా ఎన్కౌంటర్లు, తర్వాత వచ్చినటువంటి పార్టీలు అంటే వెంగళరావు ప్రభుత్వం కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా నక్సలైట్ దేశభక్తులు అంటూ స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత వచ్చినటువంటి వినొస్తుందానా నేదురుమల్లి రైట్ యా డిస్కట్ ఓకే. ఇదే విషయంలో ఒకసారి సంధ్య గారు కూడా వచ్చేసారు. పిఓడబ్ల్యూ నాకరాల ఎంటర్ప్రైజ్ సంధ్య గారి దగ్గరికి వెళ్దాం. సంధ్య గారు మీ ఫోన్ ఆన్ చేయండి సార్. మ్యామ్ రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి చూసినట్టయితే 2003లో అలిపిరి సంఘటన తర్వాత 2004లో చర్చల విషయంలో ఒకసారి మనం చూసినట్టయితే చర్చలకు ఆహ్వానించిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పట్లో వరవరరావు, కళ్యాణ్ రావు, చలపతి, అలాగే చంద్రన్న వీరందరితో కూడిన కన్నాభిరన్ గారు, అలాగే హరగోపాల్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు వీరందరి నేతృత్వంలో వారు చర్చలు జరిపారు. జానారెడ్డి గారి దాని నేతృత్వం వహించారు. అప్పుడు ఒక చర్చలు చాలా సఫలీకృతమైన సమయంలోనే అది చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న సమయంలోనే అయితే పోలీసులు ఏదైతే సంబంధించిన అక్కడ ఎన్కౌంటర్లు చేశారో ఆ ఎన్కౌంటర్లు చేసిన తర్వాత జనశక్తి నాయకుడైనటువంటి రియాజ్ను కూడా ఎన్కౌంటర్ చేయడంతో ఒక్కసారిగా అప్పుడు గద్దర్ అలాగే వరవరరావు అలా కళ్యాణ్ రావు గారు ఎవరైతే ఉన్నారో వారు ఆ చర్చలకు సంబంధించిన మేము విత్డ్రా చేసుకుంటున్నాము. ఒకవైపు చర్చలు అనుకుంటూనే వారు ఎప్పుడైతే సమావేశాలు అంటే వారు పోలీసులు చెప్పేనే ప్రభుత్వం చెప్తారేంటంటే దానికి సంబంధించింది ఖచ్చితంగా వీరు ఈ చర్చల సమయాన్ని ఉపయోగించుకుంటూ పార్టీని ఇంకా బహిర్గతం చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు అని ఏదైతే చెప్పారో ఆ విషయంలోనే ఒక్కసారిగా ప్రభుత్వానికి ఇలు చర్చల కమిటీకి సంబంధించిన అలాగే పీపుల్స్ సార్ అప్పటి పీపుల్స్ సార్ తర్వాత మాస్ పార్టీగా మారిన 2005లో 2004లోనే మాస్ పార్టీగా వాళ్ళు ఎప్పుడైతే ప్రకటించుకున్న తర్వాత ఆ చర్చలకు సంబంధించింది అక్కడ ఒక్కసారిగా బ్రేక్ పడ్డది. ఆ బ్రేక్ పెట్టిన తర్వాత ఏదైతే ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుందో ఇద్దరి మధ్య ఇలా పోలీసుల మధ్యను మాయిస్ పార్టీకి సంబంధించిన మధ్యలో అనేక మంది దాదాపుగా మనం చూసుకున్నట్టయితే వేలాది మంది గిరిజనులు, వేలాది మంది మాయిస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అలాగే కాదు ఈరోజు లాస్ట్కు ఏఓబి కార్యదర్శి అయినటువంటి గాజర్ల రవి ఎలియాస్ గణేష్ కూడా ఈరోజు ఎన్కౌంటర్లో మృతి చెందడం. ఇంకొక విషయం ఏమిటంటే అప్పుడు ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ సమయంలోనే చాలా క్లియర్గా మాయిస్ పార్టీకి సంబంధించిన మాయిస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కేంద్ర పార్టీలు అలాగే రీజనల్ ఎవరైతే ఉన్నారో వారి కమిటీలు వాళ్ళు సీజ్ ఫైర్ ప్రకటించారు. మాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మేము మా కేంద్ర కమిటీ సభ్యులతో మాట్లాడతాం. కేంద్ర కమిటీ సభ్యులతో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించిన దిశ ఎట్లా నిర్ణయించుకుందాం అని చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు అని ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తూనే కరగుట్ట ప్రాంతంలో కానీ అబూజ్మాడ్ దండకారణ్యం ప్రాంతంలో కానీ అలాగే దండకారణ్యం అంటే దంతెవాడ కానీ సుక్మా కానీ అలాగే కొడగాం కానివ్వండి అనేక ప్రాంతాలలో అక్కడ ఏవైతే మావోయిస్టులకు సంబంధించిన పెద్ద పెద్ద శిబిరాలు ఉన్నాయో వారి మీద దాడి చేస్తూ అలాగే ఆ డిఆర్జీ ఫోర్సెస్, కోబ్రా ఫోర్సెస్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్
ఇలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైనా వారందరితో కలిసి వేలాది మందిని ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేయడం మొదలుపెట్టిందో అప్పుడు వారు కూడా గత కొన్ని రోజుల క్రితమే ఒక 2-3 చోట్ల ఎల్ఈడి పేలి కొంతమంది డిఆర్జీకి సంబంధించిన వారు కూడా చనిపోవడం జరిగింది. అలాగే కొంతమంది ఎవరైతే ఇన్ఫార్మల్గా మారాయనే నేపంతో అక్కడ సంబంధించిన కొంతమందిని చంపేయడం, కొంతమందిని కిడ్నాప్ చేయడం కూడా జరిగింది. దాన్ని పట్టుకొని చూస్తే మాత్రం ఈరోజు మావోయిస్ట్ పార్టీ చర్చల విషయంలో వెనక్కి తగ్గట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకైతే దానికి సంబంధించిన కేంద్ర పార్టీ నుంచి వెళ్ళి మావోయిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి ఎలాంటి సందేశం కానీ ఎలాంటి వారికి సంబంధించిన ఇప్పుడైతే ప్రకటన మాత్రం విడుదల కాలేదు. కాకపోతే ఈ రోజు ఏదైతే జరిగిందో ఈ సంఘటన, ఈ గణేష్ గాజర్ల రవి ఎలియాస్ గణేష్ ఏఓబీజీ సెక్రటరీ ఎవరైతే చనిపోయిన తర్వాత మరొకసారి మావోయిస్ట్ పార్టీ బంద్ను పిలుపునిచ్చింది. ఆ బంద్ని పిలిపించినప్పటికీ ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, జార్ఖండ్లో, అలాగే మహారాష్ట్రలో కానివ్వండి, తెలంగాణలో కానీ బంద్ ప్రభావం ఎక్కువ లేనప్పటికీ ఈరోజు గతంలో మనం చూసినట్టయితే బంద్ ఒక్కసారి పిలిపించినప్పుడు అనేక ఆటంకాలు కల్పించేసి బస్సుల రాకపోకలు, రైళ్ల రాకపోకలు, అలాగే ఏదైతే వారు ఉన్నారో వ్యాపార సంస్థలు వారందరినీ మూసివేసేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆ ప్రభావం పూర్తిగా తగ్గినట్టుగా అవుపడుతుంది. అయినప్పటికీ మరెక్కడన్నా హింసాత్మకమైన కార్యక్రమాలు ఏమైనా చేపడతాయా అని ఒకటి మాత్రం పోలీసు అప్రమత్తంగా ఉండి అప్పటికప్పుడే ప్రతి చోట జల్లెడబడుతూ ఎక్కడ కూడా బంద్ నిర్వహించకుండా, బంద్ సక్సెస్ కాకుండా పోలీస్ చేస్తున్నారు. అదే సమయంలో మనం చూసినట్టయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రలో కానివ్వండి, ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ఎంతమంది అయితే మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారో అంతేమంది మావోయిస్టులు ఈరోజు పోలీసులకు సంబంధించిన ఎదుట లొంగిపోవడం కూడా జరిగింది. అది చిన్న చిట్కా మావోయిస్టుల నుంచి వెళ్ళి, కార్యకర్తల నుంచి వెళ్ళి హైయెస్ట్ క్యాడర్ వరకే కానివ్వండి. అంటే తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే వారందరూ వారు ఎంతమంది చనిపోయారో అంతమంది ఈరోజు సరెండర్ కూడా అయిపోయారు. అంటే ఈ సరెండర్ అయిన నక్సలైట్లను, అలాగే ఎవరైతే లొంగిపోయారో నక్సలైట్లను డిఆర్జీ బలగాలుగా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని వారు నియమించుకుంటూ ఏ స్థావరాల మీద అయితే వాళ్లకు పట్టు లేదో, ఏదైతే మాజీ మావోయిస్టులు ఉన్నారో వాళ్ళను ఉపయోగించుకుంటూ ఆ స్థావరాలను గుర్తించి ఇంకొక విషయం చాలా గమనించవలసిన ఏమిందంటే మావోయిస్ట్ పార్టీలో సంబంధించింది ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే ఇన్ఫార్మర్లు ఉన్నారో అందులో వారిని ప్రవేశపెట్టి ఒక్కొక్కసారి 6 నెలలు 7 నెలల తర్వాత కూడా వారి నుంచి చిన్న చిట్కా సమాచారం తీసుకుంటూ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుల కదలికలను గుర్తిస్తూ వారిని పట్టుకోవడం, వారిని అక్కడనే కాల్చడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా మనం చూసినట్టయితే గత కొన్ని రోజుల క్రితం ఏదైతే చలం సుధాకర్ చనిపోయారో అక్కడనే ఎక్కడో ఒక దగ్గర ఆరోగ్య విషమించడంతో ఆయన హెల్త్కు సంబంధించిన ప్రాబ్లంతో అక్కడ చికిత్స చేసుకుంటున్న సమయంలోనే వారిని అక్కడి నుంచి వెళ్ళి పట్టుకొని చంపేయడం జరిగిందని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. అదే సమయంలో ఈరోజు ఏదైతే గాజర్ల రవి ఎలియాస్ గణేష్ చనిపోయిన సమయంలో కూడా పార్టీ అతన్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చేశారు. ఇంకొక విషయం మనం గుర్తించవలసింది ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా చనిపోయినప్పటికీ, ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబాలకు వాళ్ళ మృతదేహాలు తక్షణమే ఇవ్వవలసిన బాధ్యత అక్కడ ప్రభుత్వాలై ఉన్నాయి. అయినప్పటికీ ఈరోజు ఏ మావోయిస్ట్ పార్టీ క్యాడర్కు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ చనిపోతున్నారో వారి శవాలను కూడా వారి బంధుమిత్రులకు ఇవ్వకుండా, మిత్రులకు అప్పచెప్పకుండా కాలయాపన చేస్తూ వారిని నానా విధాలుగా చేస్తున్నారు. దానికి ఉదాహరణనే ఈరోజు నంబాల కేశవరావుకు సంబంధించిన బాడీ ఎప్పుడైతే ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ అయిన తర్వాత దాదాపుగా 4 రోజుల పాటు ఆ శవాన్ని అక్కడనే ఉంచుకున్నారు. తర్వాత ఆ నంబాల కేశవరావుకు సంబంధించింది, అలాగే వారితో చనిపోయిన 26 మందికి సంబంధించిన మృతదేహాలను టోటల్గా అక్కడనే ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే వారికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. తర్వాత మనం సుధాకర్కు సంబంధించిన చూస్తే చలం ఎలియాస్ సుధాకర్ను చూసినట్టయితే వాళ్ళ బంధుమిత్రులు వెళ్ళినప్పుడు ఆ బాడీని 3 రోజుల తర్వాత వారికి అప్పగించడం జరిగింది. అదే శవాలు గుర్తుపట్టనంతగా బంధుమిత్రుల కమిటీకి సంబంధించింది కానీ అనేక పౌర హక్కుల సంఘాలు ఎవరైతే చెప్తున్నారో ఆ శవాలపై ఒకసారిగా మనం చూసినట్టయితే చిత్రహింసలకు గురి చేసి వారిని చంపడం జరిగిందని వారు నిరూపిస్తారు. కాబట్టే దాన్ని శవాలు కుళ్ళిపోయేంత వరకు చూసి బంధుమిత్రులకు చెప్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత మనం
ఎస్ సార్. ఓకే, ఎనీవే ఇప్పుడు శ్రీహరి యాదవ్ గారు మరొకసారి మనకు వచ్చేశారు. యాదవ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అక్కడ పరిస్థితి ఎలా ఉన్నది, అక్కడ ఏదైతే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ప్రజలలో ఒక విషయం ఏమొస్తుందంటే, అనవసరంగా మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు సీజ్ ఫైర్ చేసినప్పటికీ వారి మీద కాల్పులు జరుపుతూ వారిని ఎన్కౌంటర్ పేట కాల్చి చంపేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవము? దీన్ని ఆపడానికి మనం ఎలా ప్రయత్నం చేస్తారనుకుంటే ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ కానీ మీలాంటి ఎవరైతే శాంతి చర్చల పీస్ కమిటీ మెంబర్స్ కానీ ఎలాంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారండి? ఈ రాజ్యం అయితే కేంద్రం బీజేపీ అయితే ఉందో వాళ్ళు కార్పొరేట్ కంపెనీలకు సమయం కేటాయించారు. గతంలో కాంగ్రెస్ చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్న ఎంఓఈలు అన్ని కాలం చెల్లిపోయినాయి. వాటికి అంటే ఒక వేదాంత, పోస్కో, టాటా, బిర్లా, జిందాలు ఈ కంపెనీలకి ఎంఓఈలు చేసుకున్న అంతకుముందు ప్రభుత్వం. ఆ ఎంఓఈలు వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టట్లా వీళ్ళు నిర్మూలిస్తుంటే ఆ కంపెనీలకు అట్లా డేట్లు పెడుతున్నాయి. అందులో ఎంఓయూలలో భాగంగా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన డేట్లే ఈ మార్చ్ 31, 2026 వరకు నిర్మూలిస్తామని చెప్పడం. కాబట్టి చర్చిస్తారనే నమ్మకం కానీ, చర్చించి ఇప్పటికిప్పుడే మొత్తం శాంతి వస్తాయనే విశ్వాసం కానీ మాకు కానీ, శాంతి చర్చల ప్రతినిధులకు కానీ, ప్రజలకు కానీ లేదు. కానీ విస్తృతంగా వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే హత్యల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరిస్తామని, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదని, పేరు దేశభక్తి కానీ వీళ్ళు చేస్తున్నంత కూడా కార్పొరేట్ కంపెనీలకి ప్రధానంగా ఒక 3-4 కార్పొరేట్ కంపెనీలకి ఈ దేశ సంపద తాకట్టు పెట్టే ఉద్దేశాన్ని కానీ, ప్రజాస్వామ్యము పేరుకు ప్రజాస్వామ్యం కానీ వీళ్ళు అమలు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ లో డెమోక్రసీ లేదు, కేవలం నియంతృత్వం మాత్రమే ఉందనే విషయాన్ని ప్రజల్లో ఎండగట్టడము ఒక ఎత్తు అయితే, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం, ఈ మానవ హరణాన్ని ప్రధానంగా ఆదివాసీల దమనకాండ ఏదైతుందో ఆదివాసుల మీద కొనసాగుతున్న దమనకాండని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడం కోసము ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజల్లోంచి ఒత్తిడి వస్తే తప్ప, విస్తృత ప్రజాబాహుల్యంలో చర్చ జరిగి ప్రజాబాహుల్యం నుంచి వ్యతిరేకత వస్తే తప్ప ఈ ప్రభుత్వం చర్చలకు ఒప్పుకుంటుందని అయితే మాకు వ్యక్తిగతంగా ఆ నమ్మకము, విశ్వాసం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజము, అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే విజేతలు. కాబట్టి ప్రజల్ని విస్తృతంగా భాగస్వామ్యం చేసి ఈ ప్రజా సంఘాలు కానీ, పీస్ కమిటీలు కానీ మొత్తం ప్రజలలో మాత్రం ఒక అలజడి అయితే వచ్చిందన్న, విస్తృతమైన అలజడి వచ్చింది. ఇంత ఘోరమా? పక్క దేశం అంటే అమెరికాలోని ట్రంప్ ఒక్క కాల్ చేస్తే పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ ఆపివేస్తారు. కానీ ఈ దేశంలో లక్షలాది మంది ప్రజలు, వందలాది పట్టణాలలో, పదుల కొద్ది రాష్ట్రాలలో అనేక రాజకీయ సంస్థలు, పాలక పార్టీలు నిన్నటిదాకా 1-2 రాష్ట్రాల్లో అధికారం నుండి కేంద్రంలో గతంలో అధికారంలో పార్టీ నుంచి మొదలుకుంటే దేశంలో విస్తృత ప్రజాబాహుల్యంలో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నా కూడా కించిత్తు కూడా ఆలోచించడానికి సిద్ధంగా లేదు. అంటే ఇది ఎంత కర్కశంగా కార్పొరేట్ల కోసం సంపదను తాకట్టు పెట్టడమే లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం అని చెప్పి చర్చలు విస్తృతంగా జరుగుతుంది. ప్రజాబాహుల్యంలో మాత్రం దీని మీద ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్నటువంటి హననం మీద, మానవ హననం మీద, ఆదివాసుల మీద కొనసాగుతున్న దమనకాండ మీద వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత ఒక ప్రజా ఉద్యమంగా మారితే తప్ప ఆపరేషన్ కగారును ఆపుతారని కానీ ఈ దమనకాండ ఆపుతారనే విశ్వాసం మాత్రం మాకు లేదన్నా. రైట్. ఇదే విషయంపై ఒకసారి ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్స్ నాయకురాలైనటువంటి సంధ్య గారు కూడా మనతో ఉన్నారు. సంధ్య గారు, మీ వీడియో ఆన్ చేయండి మ్యామ్ ఒకసారి. అలాగే రాఘరెడ్డి గారు, మీరు కూడా వీడియో ఆన్ చేయండి మ్యామ్ సార్. రాఘరెడ్డి గారు, సంధ్య గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారండి? సంధ్య గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఈ రోజు ఆపరేషన్ కగారుపేట 2027 వరకు పూర్తిగా 2026 మార్చి వరకు పూర్తిగా నక్సలైట్ల నిర్మూలనే ధ్యేయంగా ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టినట్టు కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ విషయంలోనే ఈరోజు మనం చూసినప్పటి ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన చెల్లి అనేక మంది కార్యకర్తలను కానీ, మహిళలను కానీ, నాయకులను కానీ ఎవరిని చూడకుండా వచ్చిన వారిని వచ్చినట్టుగా చంపేస్తున్నారు. లేకపోతే వారిని భయానో ఏదో చేసి వాళ్ళని దొంగ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనూ శవాలను గుర్తుపట్టే పట్టణంత విధంగా మార్చి వారి శవాలను అప్పగించడానికి కూడా వారు వెనకాడుతున్నారు, పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ. ఈ విషయంపై మీరు ఎలా యాజ్ ఎ POW నాయకురాలిగా మీరేమంటారండి? POW నాయకురాలిగా, ఒక విప్లవ పార్టీతో కలిసి పనిచేస్తున్న కార్యకర్తగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆపరేషన్ కగారు ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రజా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. 2024 జనవరిలో ప్రకటించినప్పటి నుంచి దాన్ని ప్రజల మీద రుద్దిన తీరు, ఆదివాసీల మీద, అమాయకులైన ఆదివాసీల మీద పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఎరుగని ఆదివాసీల మీద సాగుతున్న దమనకాండను వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. గత 3 నెలలుగా ఎంతమంది నాయకుల్ని పొట్టన పెట్టుకున్నారో, బలి తీసుకున్నారో మనం చూస్తున్నాం. ఆఖరికి
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుని చంపిన తీరు, ఆయనతో పాటు 27 మందిని చంపిన తీరు, ఆయనకు ముందు కూడా పెద్ద నాయకులను చంపిన తీరు, ఆ తర్వాత కొనసాగిస్తున్నటువంటి దమనకాండ, చలం సుధాకర్ గారు వీరితో పాటు ఆదిలాబాద్ సంబంధించినటువంటి కామ్రేడ్ని, అట్లా ఇప్పుడు నిన్నగాక మొన్న గాజర్ల రవి అలియాస్ గణేష్ చర్చల ప్రతినిధి, ఇవాళ చర్చల ప్రతినిధులు అందరినీ చంపారు. ఒక్క అమర్ తప్ప ఇంకెవరు చర్చల ప్రతినిధులు మిగల. అంటే ఇంత మందిని రియాజ్ తో మొదలుపెట్టి రామకృష్ణ గారు చనిపోయారు. ఆయనను వెంటాడి ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించారు. ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత చలపతిని గాని గణేష్ ని గాని, అంటే ఈ ప్రభుత్వాలు శాంతి చర్చలు చేస్తాం లేదా మావోయిస్టులతో చర్చలు చేస్తామని చర్చల ప్రతినిధులను చంపిన తీరు మనం రియాజ్ అప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఇకపోతే ఇప్పుడు ఆపరేషన్ కగార్. అసలు ఆపరేషన్ కగార్ ఇంతకుముందు మాట్లాడినారు శ్రీధర్ గారు. ఆపరేషన్ కగార్ అని ఎవరికి హామీ ఇవ్వడానికి అంతిమ యుద్ధం అని పేరు పెట్టారు? అంతిమ యుద్ధం అని ఎవరైనా పెట్టుకుంటారా? అంటే రామ్జీ గోండు, కొమరం భీము తదితరులు చేసిన పోరాటాల్లో కూడా అది అంతిమ యుద్ధంగా లేదు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు గుండె చూపి తెగించి చేసిన పోరాటం ఆ తర్వాత అనేక హక్కుల సాధన వైపుకే దారి తీసింది తప్ప అది అంతిమ యుద్ధంగా లేదు. అంటే వాళ్ళని చంపినంత మాత్రాన అది అంతిమ యుద్ధం అయిందా? రామ్జీ గోండును చంపారు, కొమరం భీం చంపారు, అది ముగిసిందా? ఆ తర్వాత అనేక రూపాలు దాల్చి హక్కుల సాధన 170, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, పెసా చట్టం, ROFR ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలే, హక్కులే. ఇవన్నిటి వెనక ఆదివాసీల పోరాటాలు ఉన్నాయి. ఆదివాసీల అండగా విప్లవోద్యమం ఉంది. ఇవాళ ఆపరేషన్ గ్రీన్ హాంట్ అని మొదలుపెట్టి ఆపరేషన్ సమాధాన్ ప్రహార్ అని పెట్టి ఇక కార్పొరేట్లకి హామీ ఇవ్వడానికి అంతిమ యుద్ధం అని మోడీ షా ప్రభుత్వం పెట్టుకుంది. ఎవరం మాట్లాడినా మేము అనేక సందర్భాల్లో మాట్లాడాం. నిన్నగాక మొన్న శాంతి చర్చల కమిటీ తరఫున, పీస్ డైలాగ్ కమిటీ తరఫున ఇందిరా పార్క్ దగ్గర 3000 మందితో ధర్నా జరిగింది. ఆ ధర్నాలో మేమే 1000 మందిని తీసుకొచ్చాం. న్యూ డెమోక్రసీ పార్టీగా ఎక్కువ భాగం కదిలించి అందరినీ కలుపుకున్నాం. శాంతి చర్చలు అనే పేరుతో చాలా మంది ఉన్నప్పటికీ ఫీల్డ్ మీదకి దిగి ఒక్క రోజులో పర్మిషన్ తెచ్చి పోలీసులు కన్విన్స్ చేసి పర్మిషన్ తెచ్చి ఇందిరా పార్క్ దగ్గర చేసినటువంటి ఆ ధర్నా 1000 మందిని మేము ఇతర జిల్లాల నుంచి కూడా తీసుకొచ్చి చేశాము. అలాగే మొత్తం 3000 మందితో జరిగింది అన్ని పార్టీల భాగస్వామ్యంతో. దాంట్లో మేధావులు ఉన్నారు, పీస్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఇంత మందిని కలుపుకుని, అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మినహా మిగతా అందరూ కూడా ఈ ప్రాసెస్ లో, ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. మీరు ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ధర్నా చూస్తే మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. దాదాపు కాంగ్రెస్ బీఆర్ఎస్ అగ్రనేతల్ని కూడా కమిటీ సభ్యులు కలిసి మీరు రావాలి ఈ ఉద్యమంలో, మీ వాయిస్ వినిపించడం, అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, భాగస్వాములు కావాలి అంటే సరే వాళ్ళు జన సమీకరణ చేయకపోయినప్పటికీ కనీసం వాళ్ళు వచ్చి వాళ్ళు గొంతు విప్పారు. అంటే దానికి ఉన్న ప్రాధాన్యతని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎన్డీఏ మినహా మిగతా రాజకీయ పార్టీలు సైతం తమ గొంతును విప్పి ఆ బహిరంగ సభలో మాట్లాడారు వచ్చి. సంజయ్ గారు ఒక్క విషయం ఏంటండి, చర్చల ప్రతిపాదన సంజయ్ గారు ఒకే విషయం ఏంటండి, గత 2004లో ఎప్పుడైతే సిటిజన్స్ కన్సల్ట్ కమిటీ అని ఏదైతే ఏర్పాటు చేశారో అప్పుడు ఒక చర్చలు ఒక బ్రహ్మాండమైన దిశలో వెళ్ళాయి. కానీ ఈరోజు పీస్ డైలాగ్ కమిటీని, శాంతి చర్చల కమిటీ నిర్వహించినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం ఇంత మొండి వైఖరిగా వ్యవహరిస్తున్నది? అంటే కేవలం ఎన్డీఏ అంటే ఒక కూటమిలో భాగంగా కదా, వారందరూ దాంట్లో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పార్టీ కానివ్వండి, లేకుంటే జనసేన కానివ్వండి, లేకుంటే నితీష్ కుమార్కి సంబంధించిన పార్టీ కానీ అనేక పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలలో ఎందుకు ఈరోజు వారు కూడా ఎందుకు ఈ సమయంలో వారి బీజేపీని వ్యతిరేకించలేకపోతున్నాయి? శాంతి జరపాలని ఎందుకు వారి బీజేపీని ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నాయి? పాలక పక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి వాళ్ళు కూడా ఈ రోజు శాంతిని కోరుకుంటూ చర్చలు జరపాలని కోరుతున్నారు. కానీ ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రం ఇవాళ ఎన్డీఏ మిత్రపక్షమే నిన్న జరిగిన గణేష్, అరుణ తదితరుల ఎన్కౌంటర్ లో ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి. నిన్నటి దాకా ఛత్తీస్గఢ్ లో చూసాం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగానే ఈ రకమైనటువంటి
దారుణానికి ఒడిగట్టింది. అందుకని ఇవాళ ఆపరేషన్ కగార్ విషయంలో డెస్పరేట్ గా కార్పొరేట్లతోటి కుమ్మక్కై మనం అందరం చెప్తున్నాం, ఇంతమంది సిఆర్ కూడా చెప్పాడు, అన్ని దోపిడీలు అయిపోయినాయి, అన్ని వనరులు కలాసైనాయి, గల్లంతైనాయి. ఇక మిగిలింది ఆదివాసీల కాళ్ల కింద ఉన్న భూమి, ఆ భూమి కింద ఉన్న వనరులు. ఆ వనరుల దోపిడీయే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ అయినా ఆపరేషన్ సింధూర్ అయినా ఇవన్నీ కూడా వనరుల మీద ఆధిపత్యం కోసం, వనరుల దోపిడీ కోసం అని చెప్తూనే ఉన్నాం మనం. ఏ యుద్ధం అయినా అది ప్రజల కోసం కాదు, హక్కుల పరిరక్షణ కోసం కాదు. ఏ యుద్ధం పాలకులు చేసినా ఆయుధాలు అమ్ముకోవడానికి, కార్పొరేట్ దోపిడీని కొనసాగించడానికి, వనరుల మీద పెత్తనం, రిసోర్సెస్ మీద ఆధిపత్యం, ఇదే ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంది. మిస్ వరల్డ్ వరకు కూడా పాలకులు, కార్పొరేట్ల లక్ష్యం మార్కెట్ల విస్తరణ, వనరుల దోపిడీ. మనం రాఘరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రాఘరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. రాఘరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మన తదుపరి జమీల్ గారు, భారతదేశ వ్యాప్తంగా మనకు అందరికి తెలుసు, వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం, అక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకోవడం కోసం, గుత్తాధిపత్యం కోసం, అక్కడ ఉన్న అదాని అంబానీలకు దోచిపెట్టడం కోసం, మళ్ళీ ఒక 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు దోచుకోవడం కోసం చేస్తున్న కుట్ర తప్ప ఇది ప్రజలలో సమస్యలను పరిష్కారం చేద్దామని కాదు. వాళ్ళకు సమస్యలు పరిష్కారం చేద్దామని ఒక లక్ష్యం ఉంటే ప్రజల యొక్క పోరాటాలను పిలిచి మాట్లాడే వాళ్ళు, అదేవిధంగా చర్చలకు పిలిచేవాళ్ళు, సమస్యలు పరిష్కారం ఎంతో కొంత అయ్యేది. ఈ దీర్ఘకాల సమస్యల పరిష్కారం చేసే మార్గము భారతీయ జనతా పార్టీకి లేదు. కాబట్టి వాళ్ళ అంతిమ లక్ష్యం దోచుకోవడం. ఈ రోజు రాఘరెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు పెద్ద అపోజిషన్ పార్టీలో ఉన్నారు, పార్లమెంట్ లో చాలా పెద్ద ఎత్తున్నారు. యూ హ్యావ్ వెరీ గుడ్ ఫిగర్స్ ఆల్సో. సో అంతవరకు ఎందుకు ప్రెషర్ చేయలేకపోతున్నారు? ఇంకోటి, ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన వామపక్ష పార్టీలు లేకుండా చేయడమే లక్ష్యంగా వెళ్తున్నట్టుగా కనబడుతుంది ఈ నేపథ్యంలోనే. కాకపోతే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగిన భాస్కర్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన భాస్కర్ ఎన్కౌంటర్ తర్వాత వేలాది మంది కాదు, ఒక దర్దాపుగా 50 ఎన్నో వేలాది మంది అక్కడ తరలి వెళ్లారు. ఇది ఒకటే సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు పంజాబ్ లో రైతుల సమస్య పరిష్కారంలో వాళ్ళు దిగొచ్చారు. ఇక్కడ మాత్రం ఆస్తుల కోసము, సంపాదన కోసం ఉంది కాబట్టి దిగలేకపోయినారు. వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం, ఇక్కడ ఉన్న ఖనిజాలను దోచుకోవడం కోసం. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా డబ్బుతో కోసమే ఉన్నారు కాబట్టి, ఖనిజాల కోసమే ఉన్నారు కాబట్టి ఇక్కడ దిగి రావడం లేదు. ఇక్కడ ఉద్యమకారులను అంచడమే వాళ్ళ భాగం కాదు. వీళ్ళని కొట్టేస్తేనే, ఇక్కడ ఖాళీ అయితేనే వాళ్ళ మార్గాలు. చాలా సార్లు నక్సలైట్ల పర్మిషన్ కోసం వీళ్ళు తిరిగిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు. అది చాలా పొరపాటు. అంటే వీళ్ళు ఉద్యమకారులను అణచాలని కాదు, సొమ్ము చేసుకోవడం కోసమే. అందుకోసమే ఉద్యమకారులు ఇక్కడ అడ్డం ఉన్నారు. వీళ్ళని చంపేస్తేనే పరిష్కారం అంటే హత్యలే చేస్తున్నారు. ఇది ఈ పోరాటాలు, ఆ పోరాటాలు, భూమి పోరాటాలు ఉద్యమాల కోసం కాదు, సొమ్ము చేసుకోవడం కోసమే, అదాని అంబానీలను కాపాడడం కోసమే, వాళ్ళ ఆస్తులు కూడగట్టడం కోసమే తప్ప బీజేపీ పార్టీ సంగతి తెలిసిన విషయమే కదా. వాళ్ళ ఆర్ఎస్ఎస్ విధానాలను ఇంప్లిమెంటేషన్ చేస్తారు కదా, మీ అందరం తెలిసిన విషయాలే. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలా రాహుల్ గాంధీ మీద కూడా మీరు కేసు పెడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పోరాటాలు చేస్తూ ఉన్నది. ఇవాళ వాళ్ళ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర దేనికోసం చేశారు? అధికారం కోసం చేయలే, ప్రధానమంత్రి పదవి కోసం చేయలే. బీజేపీ ప్రభుత్వము చేస్తున్న అణచివేత ధోరణి, భారతదేశం ఒక సెక్యులరిజం అంటే భారతదేశాన్ని కాపాడే దిశలనే వారి పాదయాత్ర. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పక్షాలు కానీ కొన్ని పార్టీలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళకు సంబంధించిన ఇప్పుడు వేరే పార్టీలు కూటమి కట్టాయి కదా, అవి మాత్రం వాళ్ళ కాలయాపన కోసం, వాళ్ళ ప్రభుత్వాలను నిలిపించుకోవడం కోసం, సొమ్ము చేసుకోవడం కోసం జరుగుతున్న కుట్రలు. ఇదే విషయంపై ఒకసారి మనం సంధ్య గారి దగ్గరికి వెళ్దాం. మరోసారి సంధ్య గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే, ఈ ఏదైతే నక్సలైట్స్ ఉన్నారో, నక్సలైట్లకు సంబంధించింది అక్కడ ఏదైతే మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నామో, ఆ యాక్టివిటీస్ను వారు అడ్డుకుంటున్నారు.
ఛత్తీస్గఢ్ ప్రాంతానికి, మధ్యప్రదేశ్, ఇలాగే జార్ఖండ్, ఇలాగే తెలంగాణ, మహారాష్ట్రకు సంబంధించిన ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఈ మధ్య భారత ప్రాంతాలు కానివ్వండి, ఈ ప్రాంతాలలో అభివృద్ధి చేయకుండా వీరు అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన లక్ష్యంతో ముందుకొచ్చింది. ఏ ఆదివాసీలు అయితే ఈరోజు వెనకపాటుగా ఉన్నారో వారిని బ్రహ్మాండంగా ఒక తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి పనులలో తీసుకురాడే విధంగానే మేము చేస్తున్నామని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అండి? వీళ్ళ చరిత్ర ఎంత, అభివృద్ధిలో వీళ్ళ చరిత్ర ఎంత? 10 ఏళ్ల చరిత్ర కదా. 10 ఏళ్ల చరిత్రలో భారతదేశం 10 ఏళ్ల ముందు అభివృద్ధి జరగలేదా? వీళ్ళు వచ్చినాకనే అభివృద్ధి జరిగిందా? వీళ్ళు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతమే దొరికిందా? ఇప్పుడు ఇద్దరు కూడా దాంట్లో రెడీ ఉన్నారు. సంధ్య గారు కూడా మాట్లాడడానికి విషయంపై ఉన్నారు, అలాగే యాదవ్ గారు కూడా పేరొకటి పెట్టుకుంటున్నారు, దోచుకుంటున్నారు. దోచుకోవడం కోసమే. ఇది అభివృద్ధి జరగాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. నీ ఫోర్స్ ఎంత, వాళ్ళ సంఖ్య ఎంత? ఈ విషయంపై సంధ్య గారు ఒకసారి మాట్లాడారు. సంధ్య గారు చెప్పండి సార్. మనం ఒకటి మిస్ అవుతున్నామండి. పాలకుల అభివృద్ధి నమూనాలో ప్రజలు కేంద్రంగా ఎప్పుడు లేరు. ప్రజలు కేంద్రంగా జరిగేది, ప్రజల భాగస్వామ్యంతో జరిగేది, ప్రజలు అర్థం చేసుకుని సహకరించేది అభివృద్ధి. బిహెచ్ఎల్, ఐడిపిఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్, ఇట్లా అనేక షిప్ యార్డ్స్ నుంచి మొదలు పెడితే, అంటే ఇప్పటి వరకు నవరత్నాలని చూసిన అభివృద్ధి అనే దాంట్లో ప్రజలు భాగస్వామ్యం అయ్యారు. అంటే ప్రజలని భాగస్వామ్యం చేసే అభివృద్ధిలో ప్రజలు వ్యతిరేకించరు. ప్రజలని పూర్తిగా ఇగ్నోర్ చేసి ప్రజలకు అర్థం కాని అభివృద్ధి, వాళ్ళ భాగస్వామ్యం కాని అభివృద్ధి, ప్రజలు కేంద్రంగా జరగని అభివృద్ధి, అది మనం మర్చిపోరాదు. అది అభివృద్ధి కాదు. ఇప్పటి వరకు అందరూ చెప్పినట్లుగా ఈ నమూనా అభివృద్ధి నమూనా కాదు. ఇది కార్పొరేట్లను దోచిపెట్టడానికే. ఆపరేషన్ గ్రీన్ హంట్ అయినా అదే, మనం అది మర్చిపోకూడదు. ఎందుకంటే ఆపరేషన్ గ్రీన్ హంట్ నుంచి మేము చెప్తున్నాం, ఇది అభివృద్ధి నమూనా కాదు. ఉద్యమాలను అణచివేయడానికి, ముఖ్యంగా వనరులను దోపిడీ చేయడానికే. ఎట్లయితే రూజ్వెల్ట్ హయాంలో అమెరికాలో నేటివ్ అమెరికన్స్ ని ఊచకోతలు కోసి నేటివ్ అమెరికన్స్ ని డిస్ప్లేస్ చేసి ఆపరేషన్ గ్రీన్ హంట్ అక్కడ మొదలైంది. అమెరికాలో నేటివ్ అమెరికన్స్ ని ఊచకోత చేయడానికి రూజ్వెల్ట్ హయాంలో చేసినటువంటి అభివృద్ధి నమూనా, అది తీసుకొచ్చి ఇక్కడ చిదంబరం పెట్టాడు, ఇక్కడ కాంగ్రెస్ పెట్టింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ అయినా, ఆపరేషన్ సమాధానం అయినా విధ్వంసం కోసమే, వనరుల దోపిడీ కోసం. అది మర్చిపోవద్దు. ఇక అమిత్ షా, మోడీ వచ్చి ఇంకా దాన్ని తీవ్రతరం చేశారు. సంధ్య గారు ఒకే నిమిషం. బల్ల రవీంద్రనాథ్ గారు అక్కడ బలిశాల ప్రాంతంలోనే అంత్యక్రియలు ఎక్కడ జరుగుతున్నదో కామ్రేడ్ గణేష్ కు అక్కడనే ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి సమాచారం అందించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం బల్లా రవీంద్ర గారు గణేష్ గారి అంత్యక్రియలకు వేలాది మంది తరలి వచ్చారు. ఈరోజు ఆపరేషన్ గ్రీన్ హంట్ కానివ్వండి, లేకుంటే ఆపరేషన్ కగార్ కానివ్వండి, దాన్ని ఎంత నిర్బంధించినప్పటికీ అంతమంది అక్కడి చేరిపారా అంటే వామపక్ష భావజాలాలు ఇంకా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో అలాగే ఉన్నాయన్నట్టుగా దీనికి ఒక నిదర్శనమే ఈ రోజు ఇంతమంది జమ సమీకరణ. ఈ విషయంపై మీరేమంటారండి? ఈరోజు ఇక్కడ శాంతి చర్చల మావోయిస్ట్ ప్రతినిధి, చివరి ప్రతినిధి కామ్రేడ్ గణేష్ అంతిమయాత్రకు వేలాదిగా తరలిరావడం జరిగింది. ఈ వెలిచాల అనేది ఇది విప్లవాలకు పుట్టిగడ్డ లాంటిది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వందలాది మంది అమరులు ఉన్న ప్రాంతం. ఇక్కడ చుట్టుపక్కల ప్రజల్లో మావోయిస్ట్ పార్టీ లేకపోవచ్చు కానీ ఆశయము, సిద్ధాంతాలు, అదేవిధంగా జనాలలో ఈ చెట్టు, నీరు, గాలి, నిప్పు అన్ని కూడా ఉద్యమ ప్రాంతాలుగా విప్లవాన్ని కాంక్షించేవి. ఇట్లాంటి ప్రాంతంలో ఈరోజు కామ్రేడ్ గణేష్ ను అన్యాయంగా పట్టుకొని కాల్చి చంపారనేది ఆవేదనతో ప్రజలు తమ చివరి చూపు కోసం వారు రాజకీయ విశ్వాసాలతో పోరాడిన గణేష్ కు విప్లవాభినందనలు తెలపడానికి వేలాదిగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు హాజరవుతున్నారు. ఇంకా చాలా సంఖ్యలో జనాలు వస్తున్నారు. మేము వచ్చినప్పుడు కూడా చూసినాము, చాలా బార్లుగా రోడ్లన్నీ కిక్కిరిసిపోతూ పెద్ద ఎత్తున జరిగే అవకాశాలున్నాయి. ఈరోజు చంద్రబాబు శవాలకు చాలా దారుణంగా భయపడుతున్నాడు. ఎందుకంటే ఈ ఒక అరాచక ప్రభుత్వం అయిన ఛత్తీస్గఢ్ లో కూడా ఈరోజు ఎన్కౌంటర్ కాగానే వారి ఫోటో రిలీజ్ చేస్తుంది వెంటనే. ఈరోజు చంద్రబాబు మొన్న ఎన్కౌంటర్ జరిగితే ఈ రోజు శవం ఇంటికి వచ్చే వరకు కూడా ఫోటో రిలీజ్ కాలేదు. ఎంత చిత్రహింసలకు గురి చేశారనుకున్నా అంటే ఆ బాడీని చూస్తే అసలు చాలా దారుణమైన చిత్రహింసలకు గురి చేశారనేది అర్థమవుతుంది. ఈ రోజు ఈ శవాన్ని చూస్తే అర్థమయ్యేది ఏంటంటే కొన్ని రోజుల క్రితమే అతన్ని అదుపులోకి తీసుకొని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి
ఆ చిత్రహింసలు కనబడకుండా ఒక 2 రోజులు పోస్ట్ మార్టం ఆపి నిన్న రాత్రి 7 గంటల తర్వాత పోస్ట్ మార్టం చేయడం జరిగింది. దాదాపు కులిపోయిన స్థితిలో పోస్ట్ మార్టం చేసి ఏ విధమైన ఆనవాళ్ళు లేకుండా, ఏ విధమైన చిత్రహింసలకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా శవాన్ని బాడీని ఇవ్వడం జరిగింది. ఇది నరాంతక చంద్రబాబు యొక్క చాలా దారుణమైన విధానము. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అయినా ఇలాంటి అది లేకుండా ఇక్కడ మాత్రం వేలాదిగా ప్రజలు తమ యోధునికి చివరి నివాళి ఇవ్వడానికి రావడం జరిగింది. ఇదే విషయంపై ఒకసారి మనం శ్రీహరి యాదవ్ గారు చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుందండి. శ్రీహరి యాదవ్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఈ రోజు మనం చేసాము, కేవలం 2-3 రోజు వారికి అక్కడనే శవాన్ని అక్కడనే ఉంచేసి వారిని బంధువులకు అప్పచెప్పకుండా ఆనవాయాలు మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఆ శవాన్ని అప్పగించారని చెప్తున్నారు. అది దీనికి ఏ నిదర్శనం అండి? దీనికి ఏ నిదర్శనం అండి? ఇది ఈ శవాలను అప్పచెప్పడానికి తారస్యం చేశారు. చంద్రబాబు అత్యంత క్రూరమైనటువంటి పాలకుడు. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ లో ఈ 4 నెలలు జరిగినటువంటి ఏవైతే 450 హత్యలు అనుకుంటున్నామో, ఒక్క చంద్రబాబు కాలంలోనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1430 మందిని హత్య చేసిండన్న. 1430 మందిని ఎన్కౌంటర్ల పేరు హత్య చేసినటువంటి చంద్రబాబుకు ఇంకా ప్రజాస్వామ్యం పట్ల కానీ కేవలం అధికారం కోసం ఓట్లు తప్ప మిగతా విషయాలలో ప్రజాస్వామ్యం ఎక్కడ వీళ్ళు అమలు చేస్తారు నిక్కచ్చిగా అంటే ఓట్ల నమోదు కోసము, ఓట్లలో పాల్గొనడం కోసం వరకే ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తారు తప్ప మిగతా మాత్రమే ఉంటారు. కాబట్టి చంద్రబాబు అయినా ఆపరేషన్ ఇప్పుడు జరిగిన ఘటన చంద్రబాబు తెలంగాణ అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వము అధికారంలో ఉన్నా జరుగుతున్నంత కూడా కేంద్ర బలగాల కనుసన్నులోనే ఇవన్నీ జరుగుతున్నవి. కేంద్ర ప్రభుత్వ కనుసన్నులోనే జరుగుతున్నవి. గతంలో మన తెలంగాణ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగితే మేము కూడా కార్యకర్తగా వివిధ ఎన్కౌంటర్లు వివిధ రూపాలలో భాగస్వామ్యమైన వాళ్ళకి చెప్తున్నాం. ఇక్కడ ఎన్కౌంటర్ జరిగితే జరిగిన ప్రదేశము, దళం ఎక్కడి నుంచి వచ్చింది, పోలీసులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇట్లా వివరాలను తెలిసేటి. అట్లే దళ సభ్యులకు సంబంధించి మృతి చెందినటువంటి వాళ్ళ గాయాలు, ఆ ఏరియాలో ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో రాళ్ళు, రప్పలు, కొండలకు, చెట్లకు జరిగినటువంటి గాయాలు ఇట్లా ఏర్పడేది ఉంటది. వీటన్నిటి వల్ల ఏమైందంటే మొత్తం సమాజానికి, బయట సమాజానికి అన్ని విషయాలు తెలిసినవి. అట్లా తెలిసిన తర్వాత ఈ వాళ్ళ అంటే విప్లవోద్యమం అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకొని ప్రజల పక్షాన నిలబడడం కోసం ఎట్లయితే అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకుంటుందో, పాలకులు కూడా వాళ్ళ ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత నుంచి గుణపాఠం తీసుకున్నారు. ఏం గుణపాఠం తీసుకున్నారంటే ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిందో చెప్పరు, ఎక్కడ ఆ ప్రాంతం చూపించరు, స్థలం చూపించరు, శవం చూపించరు. ముళ్ళగట్టి తీసుకొచ్చి పోస్ట్ మార్టం ఆఫీసులోనో పోలీస్ క్యాంపులలోనో మెడికల్ దగ్గరకు తీసుకొచ్చి కేవలము శవాల లెక్కల్ని మాత్రమే చూపించేటటువంటి ఒక క్రూరమైనటువంటి పాలన ప్రజాస్వామ్యం కొనసాగుతుంది. దీన్ని నిర్ద్వందంగా, సామూహికంగా, నిర్ద్వందంగా మొత్తం ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ దీన్ని సామూహికంగా వ్యతిరేకించాల్సి ఉంది. అంటే విడివిడిగా ప్రతి ప్రజల మనసులలో ఉంది. ఇదేం ప్రజాస్వామ్యము? ఈ దేశ బిడ్డల్ని, ఈ దేశంలో ఎలాంటి ఇంకోటి మీరు ఒక్క విషయం చెప్పి నేను మిగతా మిత్రులకు అవకాశం ఇస్తాను. ఇక్కడ జరుగుతున్నటువంటి అప్పుడు గ్రేహౌండ్స్ ఎట్లయితే ఉండేనో తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇవాళ డిఆర్జీ కూడా అట్లే. దానికి రిక్రూట్మెంట్ ఉండవు, దాని సాలరీస్ ఎంత ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఈ రివార్డుల పేరు మీద మీరు ఒకటే విషయం ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఈ రివార్డుల పేరు మీద ఇస్తున్న కోట్లాది రూపాయలకు సంబంధించి కానీ, లేదా ఈ ఆయా ప్రభుత్వాలకు, ఉదాహరణకండి నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. అది ఏం చేయాలి? ఈ ఖనిజాలని అభివృద్ధి చేయడం కోసం సంస్థ అది కాదు. ఇప్పుడు చేస్తున్న పని అది. ఖనిజాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని కార్పొరేట్లు కట్టబెట్టే సంస్థగా ఉంది. ఈ దేశంలో 11 ఏళ్ళు అయిందండి బీజేపీ అధికారంలోకి వచ్చి. ఒక్క ప్రాజెక్ట్ అని కట్టింది. ఇంతకుముందు సంజయ్ కేపేటప్పుడు కొంత చెప్పే ప్రయత్నం చేసింది, కొనసాగించే లోపలే అక్కకు మరి ఫోన్ కట్టినట్టుంది. ఒక్క ఫ్యాక్టరీ అని కట్టిందా? ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను డెవలప్ చేసిందా? పైగా ఎంత ఘోరమైనటువంటి విషయం అంటే సర్వసత్తాక గణతంత్ర రాజ్యం అని చెప్పుకుంటున్నటువంటి మన భారత ప్రభుత్వము ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ సంస్థల్ని, పోర్టుల్ని, రైల్వేల్ని, సముద్ర మార్గాల్ని, రోడ్డు మార్గాల్ని, రైలు మార్గాల్ని అన్నిటి కూడా కార్పొరేట్ కంపెనీలకి దివాలా దించినట్టుగా చూపించి మొత్తం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడము, ఒక ఉపసంహరణ అంటే ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణకు ఒక శాఖ, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల్ని అమ్మకాలు పెట్టడం కోసం ఒక శాఖ. ఇది ఈ 2 శాఖలు మాత్రం అత్యంత కీలకంగా పనిచేస్తున్నాయి. అంటే డిఆర్జీ రిక్రూట్మెంట్ కానీ, ఆ పోలీసు అధికారుల రివార్డులు కానీ, దాన్ని వెనక నడుపుతున్నాయి అన్ని కూడా కేవలం కార్పొరేట్ కంపెనీల యొక్క సౌలభ్యం కోసం, వాళ్ళకు బలమైనటువంటి సేవకులను నిరూపించుకోవడం కోసం పోటీ పడుతున్న తప్పనే తప్ప ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజల కోసం ఆలోచిస్తారనే భ్రమలు ఎవరికి లేవు. ఇప్పుడు ఎన్కౌంటర్ల తీరు మారింది మిత్రమా. ఎన్కౌంటర్ల తీరు మీరు గతంలో ఘటన తెలిసేది కనీసం వాళ్ళ దళం ఎటువైపు నుంచి వచ్చింది, పోలీసులు ఎటువైపు నుంచి కాల్చారు, ఎక్కడ తూడగలిగింది, ఎక్కడ గాయమైందని. దానివల్ల మొత్తం సమాజానికి విషయం తెలిసేది.
అది తెలియకుండా ఉండడం కోసమే ఇప్పుడు ఇవి పొట్లం కట్టించాం. పొట్లం కట్టడం అంటే ఆ కాగితంలో చుట్టి కవర్లలో చుట్టి శవాలు కుళ్ళిపోయిన తర్వాత ఇవ్వడం. అంటే శవాలకు అంటే కూడా అంత భయం ఉంది. శవాలు కూడా నిజం చెప్పారనే భయం ఉంది. ఇదే విషయంపై ఒకసారి రాఘారెడ్డి గారి దగ్గరికి అంతిమంగా వెళ్దాం. ఆదిమ సమాజం నాటి అనాగరికమైనటువంటి విధానాల్ని కనీసం శవాల్ని అంత్యక్రియలు కూడా నోచుకొని దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇది అనాగరికము, అప్రజాస్వామ్యం అండి. ఇదే విషయంపై లాస్ట్ గా కంక్లూడ్ గా మనం ఒకసారి రాఘారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రాఘారెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో శవాలకు కూడా ఈ రోజు ప్రభుత్వాలు భయపడుతున్నాయని చెప్తున్నారు. దానికి నిదర్శనమే ఒక శవంగా మారిన తర్వాత కూడా ఆ శవాలను మూటగట్టి ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై అంతిమంగా దీనికి ఒక అంతం అనేది లేదా, దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ పెట్టవచ్చు మనం, దీనికి మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా? దాని తర్వాత మేము సంధ్య గారి దగ్గరకు వస్తాను. అవి శవాలు కాదు, వాళ్ళ పోరాటాల చరిత్రకారులు కాబట్టి వాళ్ళకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు సానుభూతిని ప్రజలలో చైతన్యవంతమవుతుంది. ఇంకా నక్సలైట్లుగా మారుతారు. ఇది నక్సలైట్ల డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఈ శవం ఇంకా ఉద్యమకారులను తయారు చేస్తుందనే భయంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అదే దీనికి కారణం. కాబట్టి వాళ్ళ శవాలను కూడా ఇచ్చే ఆ ధోరణిలో లేరు. ఇది నిజం. కాకపోతే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మినరల్స్ను దోచుకోవడం కోసం, అక్కడ ఉన్న వనరులను దోచుకోవడం కోసం, అది కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకు కట్టబెట్టడం కోసం చేస్తున్న కుట్ర ఇది. లేకపోతే ప్రజల సమస్యల కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు, పేరు అలా పెడుతున్నారు తప్ప అది ఆర్ఎస్ఎస్ విధానమే ఆ విధానం. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ఒక అణచివేత ధోరణి. ప్రజాస్వామ్యం రక్షించుకోవాలంటే ప్రజాస్వామ్యవాదులంతా ఇలా ఖండించాలి. ఇలా కాంగ్రెస్ కూడా ఈ ఎన్కౌంటర్లను ఖండిస్తున్నాం, ఈ హత్యలను ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం కాదని చెప్తున్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం కూని చేయబడుతుంది అని పర్టికులర్ గా చెప్పబడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు రాఘారెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం సంధ్య గారి దగ్గరికి వెళ్దాం. సంధ్య గారు ప్రస్తుతం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాఘారెడ్డి గారు అన్నారు ఇది ఎన్కౌంటర్లు కాదు, హత్యలు మాత్రమే. ఈ హత్యలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే హక్కుల విషయంలో మాట్లాడుతున్నారో వారిని కేవలం ఎన్కౌంటర్ల పేరిట హత్య చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి మీరు ఏకీభవిస్తారా? ఇంకోటి ఏంటంటే దీనికి అంతం ఎక్కడన్నా ఉన్నదని భావిస్తున్నారా? నాకు ముందు మాట్లాడిన అందరితో కూడా నేను ఏకీభవిస్తున్నాను. రాఘవరెడ్డి గారు చెప్పినట్టుగా ఇవి హత్యలే. ఈ హత్యల పరంపర ఈ సోకాళ్ళు 75 ఏళ్ల పాలనలో గతం నుంచి ఉన్నాయి. ఈ 30 ఏళ్లుగా నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇవి పెరిగాయి. ఇవాళ ప్రపంచ చరిత్ర చూసినా ఈ కార్పొరేట్లు దేశాధ్యక్షుల్ని హత్యలు చేయించారు, అట్లాగే మూలవాసుల్ని హత్యలు చేయించారు. మీరు సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల చరిత్ర చూస్తే వీళ్ళు కార్పొరేట్లు అనేవాళ్ళు ఏ దారుణాలైనా చేయిస్తారు, ఎంత హత్యాకాండాలైనా చేయిస్తారు. విమాన ప్రమాదాల్లో దేశాధ్యక్షులను చంపుతారు, దేశాల్లో పాలకుల్ని పాలన పడగొడతారు, ద్రోహాలు చేస్తారు. కూ ఆపరేషన్స్ అమెరికన్ లో రా ఏజెంట్స్ తర్వాత తమ అనుభవాలు చెప్పారు. ఒక దళారీ పశ్చాత్తాపం లాంటి పుస్తకాల్లో జాన్ పర్కిన్సన్ మీరు చూడండి. ఆయా దేశాల్లో ఎటువంటి యుద్ధాలు సృష్టించారు, ఎటువంటి కూ ఆపరేషన్స్ చేశారు. అందుకని మనం కార్పొరేట్లను చూడలేకపోవడం, మనల్ని మభ్యపుచ్చడం, ఇదంతా అభివృద్ధి కోసం అని చెప్పడం, ఆ మావోయిస్టులని మీద బూచిగా చూపించి వాళ్ళ భుజం నుంచి తుపాకీ పేల్చడం ప్రజలకు అర్థం చేయించాలి. ముఖ్యంగా ఈ ప్రజలను ఇన్వాల్వ్ చేయాలి. ప్రజలు ఇవాళ కొంత చైతన్యం ఉన్న ఎందుకు శవాలు ఇవ్వట్లా అంటే శవాలు కూడా స్ఫూర్తిని కలిగిస్తాయి. వాళ్ళ త్యాగాల ముందు ఏ ఉద్యమాలకైనా కొలమానం ప్రమాణం త్యాగం. అటువంటి త్యాగాలతో కూడిన ఉద్యమం అది. ఆ త్యాగాలు స్ఫూర్తినిస్తాయి, వాళ్ళ శవాలు స్ఫూర్తినిస్తాయి. కాబట్టే పాలకులంతా భయపడుతున్నారు. అందుకని నేనేమంటున్నానంటే ప్రజలని భాగస్వామ్యం చేయకుండా, ప్రజలని మనం ఎడ్యుకేట్ చేయకుండా ఈ విషయాల్లో అంటే బీజేపీ రాజకీయాలేంటి, మొన్న మిస్ వరల్డ్ వస్తే మేము దాన్ని కూడా ఉపయోగించుకుని మాట్లాడాం. ఏంటి అంటే వీళ్ళకి ప్రజల సంస్కృతి మీద, భారతీయ సంస్కృతి మీద, హిందూ మతం మీద ప్రేమ ఉంటే మిస్ వరల్డ్ ఎందుకు నిర్వహిస్తారు? మిస్ వరల్డ్ ఎందుకు తీసుకొస్తారు భారతదేశంలోకి?
గత సంవత్సరం ముంబైలో, ఈ సంవత్సరం హైదరాబాద్ లో. దీని వెనక బీజేపీ ఉంది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఇది కూడా కార్పొరేట్ల కోసమే. అంటే బీజేపీ ముఖ్యంగా నేను ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే వీళ్ళకి సంస్కృతి మీద కూడా ప్రేమ లేదు, దేశం మీద కూడా ప్రేమ లేదు. దేశ ప్రజల సంస్కృతి, భారతీయ సంస్కృతి మీద ప్రేమ ఉంటే మిస్ వాళ్ళని ఆపండి అని మేము ఛాలెంజ్ చేస్తాం. ఒక విహెచ్పి, ఒక ఆర్ఎస్ఎస్, ఒక బజరంగ్ దళ్ చూడండి, ఇది భారతీయ సంస్కృతి కాదని మేము దెబ్బలు తిని మేము ఎదుర్కొన్నాం, అడ్డుకున్నాం. త్రూ అవుట్ 21 రోజులు వాళ్ళకి మాకు యుద్ధం జరిగింది, గృహ నిర్బంధాలు జరిగినాయి. ఒక్క ఆర్ఎస్ఎస్ మాట్లాడలే, ఒక బీజేపీ మాట్లాడలే, ఒక బజరంగ్ దళ్ మాట్లాడలా, ఒక విహెచ్పి మాట్లాడలా. ఇది ప్రజలు అర్థం చేసుకునే సందర్భం. నిజమేనా వీళ్ళకి భారతీయ సంస్కృతి మీద ప్రేమ ఉందా? భారత ప్రజల మీద ప్రేమ ఉందా? మతం మీద ప్రేమ ఉందా? అంటే వీళ్ళ ప్రేమ అంతా కార్పొరేట్ల మీద, మార్కెట్ల విస్తరణ కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తున్న కార్పొరేట్లని, ఎంఎన్సీలని, సామ్రాజ్యవాదుల్ని. వీళ్ళ సామ్రాజ్యవాదుల ప్రయోజనాలే వీళ్ళ ప్రయోజనాలు. 25 నుంచి ఆర్ఎస్ఎస్ ప్రారంభం నుంచి 100 ఏళ్లు చేసుకుంటున్నారు. 100 ఏళ్ల వీళ్ళ చరిత్రలో దేశం మీద ప్రేమ లేదు, దేశం అంటే గాని ప్రజలంటే ప్రేమ లేదు. వీళ్ళు చెప్పే మతము లేకపోతే సంస్కృతి, ఇవన్నీ పత్తి కట్టలు తోటకూరలే. వీళ్ళ దృష్టిలో ప్రజలు, సంస్కృతి అనేది వీళ్ళ గౌరవం లేదు. కాబట్టి వీళ్ళ విదేశీ సంస్కృతి భారతదేశంలోకి ప్రసరించి వస్తుంది. కాబట్టి సంస్కృతి పేరుతో, మతం పేరుతో చేస్తున్న ఈ దోపిడీని సామ్రాజ్యవాదులకి జీ హుజూర్ జో హుకం అంటూ సామ్రాజ్యవాదులకి 1925 నుంచి 2025 వరకు వాళ్ళ చరిత్ర అంతా, వాళ్ళ ఆచరణ అంతా సామ్రాజ్యవాదులకు ఊడిగం చేయడమే. అది అర్థం చేసుకోవాలి ప్రజలు. మామూలు ప్రజల్ని కూడా మనం అర్థం చేయించగలిగితే డెఫినెట్ గా ప్రజలు కదులుతారు. ఇప్పటికే ప్రజలు ఎక్కడ చూసినా ఇంతమంది ఏ భయం లేకుండా వస్తున్నారు. ఇవాళ గణేష్ ని చూడండి, మొన్న భాస్కర్ ని చూడండి. నంబాలకేశ్వరరావు వదిన అడుగుతోంది, మాకు చాలా హిందూ సాంప్రదాయాలు ఉన్నాయి, మా సాంప్రదాయాల ప్రకారం అతను బతుకున్నంత వరకు అతని ఆశయాలతో బతికాడు. అతని శవాన్ని తీసుకొచ్చి మాకు నమ్మకం ఉన్నా, మేము నమ్ముతున్న, విశ్వసిస్తున్న హిందూ సాంప్రదాయాల ప్రకారం చేసుకుంటామంటే శవం ఎందుకు ఇవ్వాలా? హిందూ సాంప్రదాయాల మీద కూడా గౌరవం లేదు. కాబట్టి ప్రజల కోసం మాట్లాడే గొంతులంటే మీకు వ్యతిరేకత, ప్రజల కోసం పనిచేస్తున్న కార్యకర్తలంటే మీకు వ్యతిరేకత. అది చివరికి రాహుల్ గాంధీ వరకు కూడా ఎక్స్టెండ్ అవుతోంది. అది మనం గమనించాలి. కాబట్టి ఈ దేశంలో అపోజిషన్ ఉండొద్దు, ప్రజలు ఉండొద్దు, ప్రజాస్వామ్యం ఉండొద్దు, రాజ్యాంగం ఉండొద్దు, రాజ్యాంగ హక్కులు ఉండొద్దు. అందుకే మొన్న కుంభమేళాలో కొంతమంది ఆల్టర్నేటివ్ రాజ్యాంగంగా మనుధర్మ శాస్త్రాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రమాదాన్ని అందరికి అర్థం చేస్తే దళిత, బహుజన అన్ని వర్గాలు కూడా ఎట్లా రాజ్యాంగం లేకపోతే వాళ్ళ బతుకులేంటి. కాబట్టి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నటువంటి పాలకుల పట్ల మనం ప్రజల్లో ఎడ్యుకేట్ చేయడం మరో మార్గం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ. ముగిసిన శకం కాదు, మానవ గౌరవం దక్కనంత వరకు, మానవ సమాజంలోని వనరుల పట్ల, సకల సంపదలలో ప్రజలకు వాటా దక్కనంత వరకు ఈ శకం తాత్కాలికంగా ఆధిపత్యం ఉండొచ్చు కాక, కానీ ఇది ముగిసిన శకం అనే అది ఉంది కదా, ఇది నేను కూడా చెప్పాలనుకున్నా, అది ముగిసేది కాదు. థ్యాంక్ యూ భాషణ చేసినందుకు. ముగిసిన ఓ శకం అంటే ముగిసిన ఓ శకం ఏంటంటే గతంలో ఏదైతే చర్చ ప్రతినిధులుగా వచ్చారో ఆ ప్రతినిధులు ఈ రోజు లేకపోవడాన్ని దాన్నే ఉదాహరణ తీసుకుంటూ వెళ్ళాము. ఒకవేళ కనుక దానికి ఎవరికైనా తాత్కాలిక ఆధిపత్యమే. ఓకే, రైట్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్రిషియేషన్స్ అండ్ మోర్ ఓవర్ జస్ట్ పాయింట్ అవుట్ ద మిస్టేక్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎనీవే, ఈరోజు పార్టిసిపేట్ చేయనందుకు రాఘవరెడ్డి గారికి, అలాగే శ్రీహరి యాదవ్ గారికి, సంధ్య గారికి, అలాగే ప్రత్యేకంగా మనతోటి బల్ల రవీందర్ గారు ఏదైతే అక్కడ వెలిశాల గ్రామంలో ఉండి మనతోని మాట్లాడడం జరిగిందో, బల్ల రవీందర్ గారు ఉన్నారు. ఒకసారి బల్ల రవీందర్ గారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయి ఒకసారి చేసి కంక్లూడ్ చేయండి సార్, సమయం లేదు. సారీ, ఐ థింక్ దట్ యూ హ్యావ్ లెఫ్ట్ ది డిబేట్. రవీందర్ గారు చెప్పండి సార్. రవీందర్ గారు, నా మాట వినబడుతుందా? మీరు అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ను. హలో, మాట్లాడండి రవీంద్రనాథ్ గారు. హలో, మాట్లాడండి సార్, సమయం లేదు. రవీంద్రనాథ్ గారు మాట్లాడండి. అయితే ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం కానీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఈ గణేష్ సజీవంగా పట్టుబడ్డప్పుడు చర్చల్లో అత్యంత అనుభవం కలిగిన వ్యక్తి. ఎందుకంటే 2004లో మావోయిస్టు ప్రతినిధిగా వచ్చి చర్చలు చేసిన వ్యక్తి. నువ్వు సమస్య పరిష్కరించాలి,
సామాజిక రాజకీయ ఆర్థిక సమస్యలను తేల్చాలనే నీకు ఆలోచన ఉంటే గణేష్ లాంటి నాయకులు పట్టుబడ్డప్పుడు ఖచ్చితంగా పట్టుకొని చర్చలు ఏ విధంగా జరపాలనే విషయాన్ని పరిశీలించుంటే బాగుండేది కదా. ఈ విధంగా కాల్చి చంపడమే పరిష్కారం అనే దిశను ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాను. దానికి గాను ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులంతా కృషి చేసి ఆ వైపు కృషి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు పార్టిసిపేట్ చేసినందుకు అలాగే అప్డేట్ చేసినందుకు ఇంకోసారి మనం ప్రయత్నం చేద్దాం ఇంకొక విషయంలో కూడా మాట్లాడడానికి. ఇంకొక విషయం అండి, ప్రైజ్ మనీ తీసేయాలని కూడా డిమాండ్ చేయాలి. మొత్తం రివార్డులు రద్దు అయితే అందరూ హత్యాకాండ రద్దు అవుతుంది. సంజయ్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. రివార్డులు రద్దు అయితే హత్యాకాండ రద్దు అవుతుంది. రివార్డులు రద్దు చేయాలి. ముందు ప్రజాస్వామిక ఉద్యమం చేయాల్సింది. అప్పుడు అందరు కోర్టులో ప్రొడ్యూస్ అవుతారు. ఆ రివార్డులు పంచుకోవడం కోసం సజీవంగా పట్టుకుని చంపుతున్నారు. ఎస్, ఇదే విషయంపై ఒకసారి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరేది ఏంటంటే మనుషులపై రివార్డులు ఏంటి, వారికి సంబంధించిన వాళ్ళు దేశ ద్రోహులా, వారు కూడా మనకు సంబంధించిన భారతీయులే కదా, ఆ భారతీయుల పట్ల మనకు కనీసం కూడా మన కనికరం లేనట్టుగా ఈరోజు ప్రక్క దేశాలు అనేటువంటి పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇంకేదో వారితో యుద్ధం చేసినట్టుగా మన ప్రజల మీదనే యుద్ధం ప్రకటించడం ఏంది? అది ఆపరేషన్ కగార్ పేరిట కానివ్వండి, లేకుంటే ఇంకొక ఏదన్నా పేరిట కానివ్వండి, ప్రజాస్వామిక వాదులకు సంబంధించిన వారికి నమ్మకం లేకపోతే మనకైతే నమ్మకం ఉన్నది కదా, భారతదేశం రాజ్యాంగంపై మనకు నమ్మకం ఉన్నది కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ ప్రజాస్వామ్యంలో మనం నమ్ముతున్నామో ఆ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చి ఎవరైతే మనకు మన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మనం చెప్పుకుంటున్నామో వారిని కూడా తీసుకొచ్చి ఈరోజు న్యాయపరంగా వారికి చట్టపరంగా వారి మీద ఏమైనా శిక్షలుంటే అమలు చేయాలి. కానీ ఇలా ఎన్కౌంటర్ పేరిట కాల్చిచ్చడం మాత్రం ఖచ్చితంగా రాంగ్ అని చెప్తూ మన ఎవరైతే వక్తలు ఉన్నారో చాలామంది ఏకకట్టంతో చెప్తారు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరిస్తారని భావిస్తూ ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపేర్చి వారి మీద ఉన్న రివార్డులను కూడా వెనక్కి తీసుకుంటారని మనం ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.